యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 51వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. చూడండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం. మనము ప్రార్థిస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో ఎప్పుడు కూడా ఒక పశ్చాత్తాపము కలిగిన ప్రార్థనగా, తగ్గింపు కలిగిన ప్రార్థన కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నుండి నాకు దూరము చేయకుము అని దావీదు మాట్లాడుచున్నాడు. ఎంత పశ్చాత్తాపమైన ప్రార్థన! దావీదు గారు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనలో ఒక్కొక్క మాట ఒక అమూల్యమైన మాటలు. ఆ మాటలు చదువుతుంటే ఎంతో శక్తివంతంగా మనకు ఎంతో శక్తినిస్తూ ఉంటాయి. నిజమే, మన జీవితంలో ఉంటున్నాము, కానీ ప్రార్థన జీవితము, వాక్యానుసారమైన జీవితము మనలో లేదు. కానీ ప్రతిరోజు కూడా ప్రతి వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ ఉన్నాము, కానీ వాక్యానుసారంగా నడవలేకపోతున్నాం. అందుకే అంటున్నాడు దావీదు ఏ విధమైన ప్రార్థన చేశాడంటే అంత పశ్చాత్తాపం ప్రార్థన, అంత తగ్గింపు. మన జీవితంలో కూడా ఏ విధముగా ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. నిలువెచ్చనిగా ఉంటున్నామేమో, దేవునికి దూరంగా ఉంటున్నామో, ఈరోజు ఈ సమయం మోకరించి దేవుణ్ణి అడగండి. దేవా, నీ సన్నిధికి దూరం అయిపోతున్నానేమో, ఒకవేళ నీవిచ్చిన ఆత్మకు దూరం చేసుకుంటున్నానేమో అని కన్నీటితో ప్రార్థన చేసుకోనండి. నిజమే, ప్రతి వారం కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నామా? దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ దేవునితో ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాము. దేవుని సన్నిధి విడిచి దేవునికి దూరమై దేవుడిస్తున్న ఆశీర్వాదాలు మనం దూరం చేసుకుంటూ ఎప్పుడు కూడా శ్రమలతో, బాధతో, వ్యాధితో, అనారోగ్యమైన స్థితిని కలిగి ఉంటున్నాము. కానీ దేవుని సన్నిధిలో దేవునితో దేవునికి దగ్గరై దేవుని ఆత్మచేత నింపబడినట్లయితే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. కాబట్టి ఇంకా దేవునికి దూరంగా ఉన్నావేమో, ఈ సమయంలో ఇప్పుడే నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నీ పేరుకి దిగిరాబోతున్నది. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ఎంతమంది అయితే పొందుకుంటూ, ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క ఆశీర్వాదమును పొందుకుంటున్నారు, వారందరిపైన ఇప్పుడే మీ ఆత్మను కుమ్మరించమని అడుగుచు ఉన్నానయ్యా. నీకు స్తోత్రం. Vision not the list and me go brick half like can me Holy Spirit. I can my soul blist and be go brick harm the list el be of flowerima. Recom the la rasi globe I can come must and be shilauri commander. పరిశుద్ధాత్మ దేవా, మీ శక్తి చేత నింపండియా. ప్రతి ఒక్క బిడ్డ మీ ఆత్మ చేత నింపమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మడ, నీ కృపాశీర్వాదమును when we go brick harm the list el be of like and so blist el flowerima. అతి శక్తి వేగమైన గొప్ప విక్రీషాలు బికాస్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.